నమస్తే, నేను మాధురి వ్యూస్ బై మాధురి బుటిక్ నుంచి. ఈరోజు వచ్చేసి మనము టసర్స్ చూద్దామండి. ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్స్లో హ్యాండ్ పెయింట్ అలాగే బ్లాక్ ప్రింట్ అండి. కాకపోతే ఇది చెక్స్ టసర్స్ అండి. మనకి కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది. టసర్ కూడా హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఎక్కడైనా థ్రెడ్స్ కూడా ఓవర్లాపింగ్ ఉంటాయండి. జనరల్గా హ్యాండ్లూమ్స్లో అది క్వైట్ కామన్. అక్కడక్కడ కొంచెం థ్రెడ్ ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. దాన్ని అయితే మీరు డ్యామేజ్ కింద చూపించడానికి కూడా అవ్వదు. బట్ చూడండి, ఇందులో కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యూనిక్ డిజైన్స్ వచ్చాయండి ఈసారి. చాలామంది నన్ను ప్లెయిన్ శారీస్ అడిగారు, ప్లెయిన్ విత్ కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్. అందుకే ఈ ట్రిప్లో అవి కూడా ఒక 4-5 పీసెస్ తెప్పించాము. ఇంతకుముందు కూడా రెగ్యులర్గా తెప్పించాను, బట్ ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, అందుకే మళ్ళీ తెప్పించాను. అలాగే కొన్ని బార్డర్లెస్ టసర్ కూడా ఉన్నాయండి. అండ్ బార్డర్లెస్ టసర్లో కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. బార్డర్లెస్ టసర్ మీకు సిల్క్ టెక్స్చర్ ఉంటుందండి. ఎందుకంటే అది ఫాలింగ్ మెటీరియల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అది ప్యూర్ టసర్ థ్రెడ్ కాబట్టి. ఏంటంటే ఈ జరీ బార్డర్ కానీ చెక్స్ టసర్స్లో కానీ మీకు రేషం థ్రెడ్ కలుస్తుందండి. అంటే కొంచెం జరీ థ్రెడ్ కలుస్తుంది. కానీ టసర్స్లో వచ్చేటప్పటికి ప్యూర్ బార్డర్లెస్ టసర్ మీకు సిల్క్ టెక్స్చర్ ఉంటుందండి. అది చాలామంది వాళ్ళ క్లయింట్స్కి ఐడియా లేక ఇది సిల్క్ లాగా ఉంది, ఇది టసర్ కాదు అని అంటున్నారు. కానీ టసర్ మన కోసం అయితే ఏం సెపరేట్గా అంటే ఏదో ఇప్పుడు నేను అడిగానని చెప్పి కొత్తగా టసర్ థ్రెడ్ తీసుకొచ్చి అయితే నేయరు కదండి. ఆ తాను అలాగే నేస్తారు వాళ్ళు. అదే దాని మీద మనం హ్యాండ్ పెయింట్ కానీ బ్లాక్ ప్రింట్ కానీ చేపిస్తాం. ఏది బార్డర్లెస్ టసర్లో. బార్డర్ ఉన్న టసర్స్ కానీ ఇలా చెక్స్ ఉన్న టసర్స్లో అయితే మీకు ఖచ్చితంగా అందులో రేషం అనేది కలుస్తుంది కాబట్టి ఆ థిక్నెస్ వేరు ఉంటుంది. అలాగే ప్యూర్ టసర్ బై టసర్ ఉన్న థ్రెడ్వి వేరుగా ఉంటుంది. అది మీకు కొంచెం సిల్క్ టెక్స్చర్లో ఉంటుంది, ఫాలింగ్ లాగా అనిపిస్తుంది. అది గుర్తుంచుకోండి. చాలామందికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, బార్డర్లెస్ టసర్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందులో టసర్ థ్రెడ్ చాలా పడుతుంది. ఇది వచ్చేసి మనకి ఇందులో రేషన్ థ్రెడ్ కూడా కలుస్తుంది కాబట్టి ఇవి మనకి తక్కువ ప్రైస్లో వస్తాయి. సో ఇవి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటే ఫర్దర్గా మమ్మల్ని అడిగేటప్పుడు లైక్ ఇది టసరే కాదు అని అంటే ఇంకా మేము మనకొక్కరికి ఇవ్వరు కదండి ఈ టసర్. చాలామంది బార్డర్లెస్ టసర్ అంటే అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో ఇది టసర్ కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే మీరు వేరియేషన్ అనేది గుర్తుంచుకోండి. మనము అందులో సిల్క్ ప్యూర్ టసర్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, అందులో రేషన్ థ్రెడ్ కలిస్తే ఒక రకంగా ఉంటుంది. అంటే బార్డర్ ఉన్న టసర్స్ వేరుంటాయి, బార్డర్లెస్ టసర్స్ ఫ్యాబ్రిక్ టెక్స్చర్ వేరు ఉంటుంది. ఫాస్ట్గా స్టాక్ చూద్దాంలండి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మంచి వైలెట్ అండి. ఇది వంకాయ కలరే, ఎగ్జాక్ట్ వంకాయ కలర్. దానికి వచ్చేసి లైట్ ఎల్లో అండి. ఇది మంచి ఏమంటారు పసుపు కలరే. పసుపు కలర్ బార్డర్ ఎల్లో వచ్చింది. అదే పళ్ళు హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ పళ్ళు వచ్చింది. సేమ్ అదే ఎల్లో కలంకారీ బ్లౌజ్ వచ్చిందండి. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ. శారీ అంతా మీకు చెక్స్ వస్తుందండి. ఇలా మంచి వైలెట్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది. చెక్స్ టసర్స్ అన్నీ మీకు 7,000 10% ఆఫ్ అండి. 7,000 10% ఆఫ్. నెక్స్ట్ ఇది కూడా మంచి హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ అండ్ ఈ రెడ్ కూడా టమాటో రెడ్ కాదండి, ఒకలాంటి మన దానిమ్మ గింజల కలర్ అనుకోండి, ఆ షేడ్లో ఉంటుంది. ఇది పొమగ్రెనేట్ సీడ్స్ ఏ కలర్లో ఉంటాయో ఆ షేడ్ ఆఫ్ రెడ్. ఇది హాఫ్ వైట్ మంచి బీచ్ కాంబినేషన్ అండి. బీచ్ అండ్ హాఫ్ వైట్ దాంట్లో ఈ రెడ్ వచ్చింది, చాలా నీట్గా ఉంది. ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ అండి. బ్లౌజ్ కూడా హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ. శారీ మొత్తం మీకు ఈ కలర్ ఉంది, హాఫ్ వైట్. చూసారు కదా, ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, హాఫ్ వైట్ అండ్ రెడ్. దీని కాస్ట్ కూడా 7,000 10% ఆఫ్ అంటే మీకు 6,300 వస్తుందండి. ఫైనల్ కాస్ట్ 6,300. ఇది చూసారు కదండి. నెక్స్ట్ అయితే ఇది చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అండి. మంచి రమా గ్రీన్కి ఇంగ్లీష్ పింక్ అంటే ఆనియన్ పింక్లోని లైటర్ షేడ్ ఆఫ్ పింక్ అనమాట. ఇది చాలా బాగుంది. చూసారు కదా, మంచి రమా గ్రీన్ షేడ్కి ఆనియన్ పింక్ లైట్ కలర్. పళ్ళు వచ్చేసి సేమ్ అండి, హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ. బ్లౌజ్ కూడా మనకి ఇలా హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుంది, యూనిక్గా ఉంది, డీసెంట్ కలర్ అండి ఇది. దీని కాస్ట్ కూడా 7,000 10% ఆఫ్ 6,300 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో అండ్ బ్రౌన్ అండి. ఎల్లోకి బ్రౌన్ వచ్చింది. ఈ ఎల్లో కూడా డార్క్ మన పండు మామిడి పండు కలర్ అనుకోండి, రైట్ మ్యాంగో కలర్. ఇది మంచి ఎల్లో, మ్యాంగో ఎల్లో. దానికి బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ వచ్చింది. పళ్ళు బార్డర్ అలాగే బ్లౌజ్ కూడా అండి. బ్లౌజ్ కూడా మనకి ఇలా హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ వచ్చింది. చూసారు కదండి, చాలా బాగుంటుంది ఇది. ఇవి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయండి. మీరు ఇందులో భయపడాల్సింది ఏం లేదు. టసర్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, ఎవరైనా కట్టుకోవచ్చు. దీని కాస్ట్ కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 6,300.
నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా మంచి వైలెట్ అండి, వైలెట్కి బ్లూ కాంబినేషన్. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి ఏంటంటే పళ్ళులో బ్లాక్ ప్రింట్ వచ్చింది, బ్లౌజ్లో కూడా బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఇది హ్యాండ్ పెయింటెడ్ కాదు, కలంకారీ కాదు. ఇదేంటి అంటే ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్ కాంట్రాస్ట్లో పళ్ళులో కూడా మనకి బ్లాక్ ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది ఇది. దీని కాస్ట్ కూడా మనకి 7,000 10% ఆఫ్, అంటే 6,300 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్లాక్ అండ్ ఆనియన్ పింక్ అండి. ఈ పీస్ అయితే నేను చాలాసార్లు రీస్టాక్ చేశాను. ఈ సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్ నేను ఇప్పటివరకు ఒక 10 times రీస్టాక్ చేయించాను. ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఫాస్ట్గా సేల్ అవుతూ ఉన్న పీస్ ఇది. దీని కాస్ట్ కూడా మనకి 7,000 10% ఆఫ్ అండి, 6,300 వస్తుంది. ఇది మంచి కలర్ అండి. ఇదైతే చూస్తే మంచి ఆనియన్ పింక్ కూడా ఇలా బ్లౌజ్ వస్తుంది చెక్స్తో, చాలా బాగుంటుంది, రిచ్ లుక్ ఉంటుంది. 6,300. నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ బ్లూయిష్ గ్రే అండి. బ్లూయిష్ గ్రేకి మంచి బాటిల్ గ్రీన్ బార్డర్, బాటిల్ గ్రీన్ పళ్ళు వచ్చింది. దీంట్లో బ్లాక్ ప్రింట్ వచ్చింది మధ్యలో. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి, ఇలా బాటిల్ గ్రీన్ చెక్స్ వస్తుంది. ఈ చెక్స్ రావడం మూలాన మనకి రిచ్ లుక్ ఉంటుందండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా జనరల్గా ఏంటంటే పట్టు బ్లౌజెస్ లాగా అనిపిస్తుంది చెక్స్ రావడంతో, అందుకే మంచి రిచ్గా ఉంటాయి, గ్రాండ్ లుక్ ఉంటాయి. ఇవి అకేషన్స్కి కూడా కట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. ఇది కూడా మనకి కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 6,300. నెక్స్ట్ ఇది చూసారు కదండి, ఇది గ్రే అండ్ ఆరెంజ్. ఈ కలర్ కూడా ఎప్పుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ గ్రేస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అండ్ ఆరెంజ్ చూసారు కదా, ఇది కూడా మంచి బ్రిక్ ఆరెంజ్ అండి. ఇది బ్లౌజ్. దీనికి కూడా మనకి శారీ అంతా బ్లాక్ ప్రింట్ ఉంటుంది, చాలా బాగుంది. ఇదైతే క్వాలిటీ వైజ్ కూడా ఈ టసర్ చాలా బాగుందండి. ఇది హ్యాండ్లూమ్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. సో దీనికి కూడా మనకి బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ 6,300. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి దేశీ టస్సర్ అండి. దేశీ టస్సర్ విత్ బార్డర్ వచ్చింది. దీనిపైన మనకి హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. ఇది మొత్తం హ్యాండ్ పెయింట్, మంచి బ్లూ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్. శారీ పైన బాడీ పార్ట్ బ్లూ ఉంది, కింద బార్డర్ దగ్గర హాఫ్ వైట్ వచ్చి మొత్తం హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్లూ వచ్చిందండి, ఈ బ్లూ వచ్చింది, ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చేసింది, చాలా బాగుంది. ఇది హ్యాండ్ పెయింట్ కాబట్టి మనకి 6,000 అండి. ఇది ఒక పీస్ మాత్రం 6,000 ఉంది ఈ ఎపిసోడ్లో, మిగతా అన్ని కూడా 6,300. ఇది బార్డర్లెస్ టస్సర్ అండి. నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా బార్డర్లెస్ టస్సర్ గురించి. ఇప్పుడు చూడండి, ఇది బార్డర్లెస్ టస్సర్. దీంట్లో మీకు ఎక్కడ రేషం అనేది ఉండదు, చూసారు కదా, మీకు ఎక్కడ జరీ థ్రెడ్ ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి. మీకు ఇలా ఫాలింగ్ ఉంటుందండి. ఇది మెటీరియల్ కూడా చూడండి, టస్సర్ లాగా స్టిఫ్గా రాదు. ఆ టస్సర్స్లో ఉన్నంత స్టిఫ్నెస్ దీనికి రాదు, ఎందుకంటే ఇది ప్యూర్ టస్సర్ థ్రెడ్. చూడండి, మీకు సిల్కీ టెక్స్చర్ ఉంటుంది. ఇది మొత్తం చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే లైక్ అంటే ఒక 20 years బ్యాక్ మనకి ప్యూర్ సిల్క్ శారీస్ వచ్చాయి. జనరల్గా మైసూర్ సిల్కే అప్పట్లో ప్యూర్ సిల్క్ అనేవాళ్ళం, మంచి ప్రింట్స్ వచ్చాయి దానిపైన, బ్లాక్ ప్రింట్స్ అవి. ఆ టెక్స్చర్లో ఉంటుందండి ఇది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. బార్డర్లెస్ టస్సర్స్. ఇది కూడా మనకి 6,300 అండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఇది కూడా 6,300. ఇది కూడా నెక్స్ట్ బార్డర్లెస్ టస్సర్ అండి. చూసారు కదా, ఇది కూడా మంచి బార్డర్లెస్ టస్సర్లో మధ్యలో బ్లూ కలర్, బార్డర్ అంతా హాఫ్ వైట్. ఇది మధ్యలో బాందిని, టై అండ్ డై బాందిని వచ్చి బార్డర్లో వచ్చి మీకు హ్యాండ్ పెయింట్ కలంకారీ వచ్చింది. పళ్ళులో కూడా హ్యాండ్ పెయింట్ కలంకారీ. బ్లౌజ్ కూడా నేను అలాగే హ్యాండ్ పెయింట్ చేయించానండి, బీచ్ కలర్. చూసారు కదా, ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అండి. మార్కెట్లో మనకు రెగ్యులర్గా దొరికే బ్లాక్ ప్రింట్స్ కావు, ఇవి చేయించినవి కాబట్టి కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి ఈ పీసెస్. దీని కాస్ట్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ 6,300. నెక్స్ట్ ఇది కూడా దేశీ టస్సర్ అండి, విత్ స్మాల్ బార్డర్ వచ్చింది, చిన్న ఓవెల్ బార్డర్ వచ్చింది. ఇది శారీ అంతా మనకి ఎల్లో అండి, ఎల్లో అండ్ బీచ్ కాంబినేషన్లో. కింద మీరు చూస్తే జంగిల్ థీమ్ ఉంటుంది, ఇలా కొండలు కొండలుగా వచ్చి దాంట్లో జంగిల్ థీమ్ ఉంది. దీంట్లో శారీ వైజ్ చాలా బాగుంది ఇది. మీకు పళ్ళులో వచ్చేసి ఇలా ఒక అమ్మాయితో హ్యాండ్ పెయింట్ ఉంది. ఇది మొత్తం ఒక అమ్మాయిది హ్యాండ్ పెయింట్ ఉంది. దీనికి బ్లౌజ్ కూడా టమాటో పింక్ కాంట్రాస్ట్ వచ్చింది. ఇది బ్లౌజ్ అండి, విత్ స్మాల్ బార్డర్ వచ్చింది, ఎల్లో అండ్ టమాటో పింక్, చాలా బాగుంది కాంబినేషను. దీని కాస్ట్ వచ్చేసి 6,300. 6,300 అండి ఇది.
నెక్స్ట్ ఇది కూడా దేశీ టస్సర్ అండి. ఈ రోజు ఎపిసోడ్లో ఇది లాస్ట్ పీస్. ఇది కూడా దేశీ టస్సర్ విత్ బార్డర్ వచ్చింది, చూసారు కదా. మంచి హాఫ్ వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. కింద హ్యాండ్ పెయింట్ వచ్చేసి మనకు లైట్ ఎల్లో షేడ్లో వచ్చింది, మస్టర్డ్ ఎల్లో షేడ్లో, చూసారు కదా. చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి కట్టుకుంటే. దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది, చాలా బాగుంటుంది ఈ పీస్ కూడా. ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 6300 అండి. చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో టస్సర్ శారీస్లోని డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. ఇవి మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ని విజిట్ అవ్వాలి అనుకుంటే స్టోర్ అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 202 మారుతి ప్లాజా, వెరీ నియర్ టు నెక్సస్ మాల్, KPHP, హైదరాబాద్. ఎవరైనా సరే రావాలి అనుకున్నప్పుడు నాకు వాట్సాప్లో పింక్ చేయండి, నేను లొకేషన్ షేర్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.